తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డ్రింక్ చేస్తారా బాగా? అంటే నేను కంపెనీ కోసం చూడను, కంపెనీ ఉందని తాగను. పార్టీ ఇస్తారు కదా, అందులో నేను తాగకూడదు అనుకుంటే తాగను. ఓకే మూడు లేకపోతే తాగను. ఓకే మేము అందరు తాగుతాం, మీరు తాగండి. ఓకే. కాదు నువ్వు తాగకపోతే ఎలాగా, మేము తాగపోతే అరే నువ్వు సాయంత్రం 8 గంటల గురించి మాట్లాడుతున్నావు, నేను పొద్దున్న 8 గంటలు తాగుతాను తెలుసా అన్న. షాక్. ఓకే. పొద్దున 8ంటికి తాగుతారా? వాట్ బిగ్ డీల్. నాకు ఎప్పుడు ఓ రోజు హాలిడే ఉంటుంది బాస్, తెల్లారులు కూర్చొని ఏవో వెబ్ సిరీస్ ఏవో చూస్తా, 5, 6 అయిపోతుంది, అప్పుడు పడుకోవాలి. ఏదో టిఫిన్ తిని పడుకుంటే బాగా నిద్ర వస్తుంది, ఇడ్లీ లాంటిది ఏదైనా తింటే. సో నేనేం చేస్తా, అవి కూడా తిన్నాం, గబగబా వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతా. ముందు అయిపోయి కూర్చొని ఓ మంచి వెబ్ సిరీస్ ఏదో పెట్టుకొని డ్రింక్ పెట్టుకుంటా. బయటకు వెళ్ళి లేకపోతే నా అసిస్టెంట్ వీరు ఎవరితో చెప్పి, ఇప్పుడు ఈ మధ్య తగ్గింది, బట్ ఏం చేస్తానంటే ఏదో నాకు నచ్చిన డిష్, చికెన్ ఫిష్, నాన్ వెజ్ వండటం ఈజీ కదా, అలాంటివి తెప్పించుకొని అది చేసుకొని డ్రింక్ చేస్తూ చూసి ఇంకా నిద్ర విపరీతం కోసం మధ్యాహ్నం పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న లేవడం. అంటే మధ్యాహ్నం ఈవినింగ్ 4 షూట్ లేనప్పుడు. ఓకే. నేనేం చెప్పడానికి వస్తున్నానంటే తాగడం తప్ప, తాగపడం గొప్ప కాదు. నేను ఏ రోజు అవన్నీ మాట్లాడను. నేనేమంటానంటే నీకు నచ్చినప్పుడు నీ ఒళ్ళు ఒకటి చెప్తా ఉంటుంది, నీ బాడీ, దాన్ని ఫాలో అయిపో. ఎక్కువ డిస్కషన్ లేదు. ఎప్పుడు అనిపిస్తుంది ఏంటిది, ఒక్క బీర్ తాగిన తర్వాత కొంచెం అన్ఈజీగా ఉంటుంది, ఆపే అర్జెంట్గా ఆపే. ఫ్రెండ్స్ ఏం ఫీల్ అవుతారు, కంపెనీ ఏదో తాగేద్దాంలే రేపు నేను మానేద్దాం, ఇవద్దు. దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఏది మంచి లేదు, ఏది చెడు లేదు, ప్రతి బాడీకి ఒకటి మారుతుంటుంది. ఒక మనిషి ఒక్క నిమిషం ఆలోచించటం స్టార్ట్ చేశాడంటే, అంటే ఆలోచిస్తున్నాడంటే 1 గంట ఆయుష్ తగ్గుతూ వస్తుందంట. నేను ఆలోచిస్తే ఆయుష్ తగ్గిపోద్దా? అంటే ఏంటి ఇలా అయిపోతుంది, వేరు. అదే మనకి ఉన్న చిన్న ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఏం ఆలోచించద్దురా అంటారు. అవును, ఆలోచించద్దురా కాదు, ఆలోచించాలి. కంగారు పడద్దురా అనాలి, స్ట్రెస్ తీసుకోక అనాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వక అనాలి. అంతేగాని థింక్ చేయొద్దు అనకూడదు. థింక్ చేయాలి. థింక్ దేనికోసం చేయాలి? ఏం చేయకూడదు, ఏం చేయాలి, అంతే. తప్పే ఉంది దాని గురించి, అంతే. ఇప్పుడు నాకు హెల్త్ పాడైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ జారి పడ్డా, ఇప్పుడు నేను చేంజ్ చేయాలి. ఇప్పుడు ట్రావెలింగ్ కట్టు, ఇప్పుడు నేను స్పీడ్గా పరిగెత్తే క్యారెక్టర్లు చేయలేను, దీనికి తగ్గట్టు ఏం చేయాలి? అప్పుడు వెంటనే తీసుకున్నాను డెసిషన్స్. లేదు మళ్ళీ రైటింగ్ స్టార్ట్ చేయాలి, బ్యాకప్ ప్లాన్, మళ్ళీ డైరెక్షన్ ప్రపోజల్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ అందులోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఏంటంటే ఇవి 3 months ఉన్నారు బెడ్ రెస్ట్ లో, 6 days ఉన్నా. అంతేనా? అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలకుండా కాలు ఉంచాలి, అవసరం లేదు కాదు, కానీ కదలకుండా జాగ్రత్తగా స్ట్రైట్గా అలా ఉంచాలి. కింద పెడితే బరువు దిగిపోతుంది, అదో ప్రాబ్లము. లేతగా ఉంటుంది కదా జాయింట్, అప్పుడే కలుపుతారు, అదొక కొద్ది 2 వారాలు పడుతుంది. బోన్ చాలా ఫాస్ట్గా అతుక్కుంటుంది. బట్ అందులో మనం అడ్వెంచర్లు అవి చేయకూడదు. కానీ నాకేంటంటే షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను జాగ్రత్తలు తీసుకున్నా. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నా గురించి. చిరంజీవి గారు వెహికల్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి, వీల్ చైర్ పెట్టడం దగ్గర నుంచి ఆయన. ఇంకా అనిల్ రావుపూడి సరే స్టేజింగ్ అన్ని మార్చేసి నాకు తగ్గట్టు సోఫాలు వెనకాల నిల్చోపెట్టడం, కూర్చోపెట్టడం, కాళ్ళు కదపలేయడం తెలియకుండా ఎన్ని చేయొచ్చు అని చేసి. ఏంటండి ఇది మెగాస్టార్ సినిమా సార్, ఎంతమంది, ఎంత పెట్టుబడులు ఉంటాయి, ఎన్ని ఎమోషన్లు ఉంటాయి, ఎంత ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. నా వల్ల ఏదైనా అనర్థం జరుగుంటే ఏమైపోవాలి నేను? ఎందుకు వేరే వాళ్ళని కూడా పెట్టుకోవాలనుకోవచ్చు, ఆప్షన్ ఉంటే ఉంది. అదే అంటారు. అనిల్ రావుపూడి సినిమాల్లో ఎవరు లాజిక్లు అడగరు సార్, అది సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే కథలు రాస్తాడు, ఫస్ట్ పాయింట్. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి హెలికాప్టర్ నుంచో దిగి బైకుల నుంచో రాకుండా బట్టలారేసి పిండి ఉతికి పక్కింటి పిన్ని గారితో క్లిప్పుల గురించి మాట్లాడి, వంకాయ కాయగూరలు తరిగి అమ్మతో కూర్చొని డైలీ సీరియల్స్ అదొక క్లిప్ మిస్ అయింది కాదు, అదొక 2 క్లిప్పులు మీరు అంటే. నేనేమంటా అదేనండి, ఆయన సినిమాలు బూతులు ఉండవు, మీరు చూడండి. అలా ఇజ్జదాకా వెళ్ళి అలాంటిది ఏదో 1-2 ఉంటాయి తప్ప ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ చాలా. యాక్చువల్గా ఆ డైలాగ్ చూసి డార్లింగ్ ఎమ్మ పిసినారుడు అయి ఉంటాడు మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారి లాంటి క్యారెక్టర్, అందుకని పెళ్ళం వెళ్ళిపోయాడు అనుకుందాం మేము అందరం. కానీ చూడండి మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతారు. అవును, ఆఖరికి వైఫ్ మామగారు కూడా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా నారాయణ. నాతో ఆయన ఎప్పుడు అదే ఏంటది అంటే, మేడం గారికి మీరు ఎప్పుడైనా వెంకటేష్ గారు వచ్చి కిలోల నగలు ఏవేస్తారు, ఏమంటే మీరు ఎప్పుడైనా ఇంత కాదండి కనీసం ఎంతైనా బంగారం కొనిచ్చారండి. బంగారం విన్నారాయన, మా ఆవిడికి వజ్రాలు 2 వజ్రాలు ఇచ్చారు. వజ్రాలా అంటే అదిగోని పిల్లలు చూసి, పిల్లలా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, అంతకన్నా ఏమివ్వగలో చెప్పు. క్లాప్స్ కొడుతూనే ఉన్నారండి పబ్లిక్. దట్ ఈస్ ట్రూ. మిడిల్ క్లాస్ లైఫ్ అంత హ్యాసిల్ ఫ్రై ఇంకోటి లేదండి. అంటే
ఇబ్బందులు ఉంటాయి, కాంప్రమైజ్లు అవ్వాలి. కానీ చూడండి అందరి దగ్గర ఉంటాం, పంచుకుంటాం, గుర్తు చేసుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏవైనా సరే భారీగా ఏముండవు. అవును అవును అక్కడక్కడే ఉంటాయి. చూడండి పండగల గట్టి కలిసేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. సో బేసిక్ ఒకటి రెండే ఉంటాయి వాష్రూమ్లు కూడా. భలే ఉంటది. మీరు సర్దుకొని వెళ్ళిపోతున్న రోజుల్లో ఒకరి మీద ఒకరు కుక్క పిల్లలు పడుకుంటే చూడండి, అంటే కుక్క పిల్లలు మంచి కంపారిజన్ అన్న ఉద్దేశంతో చెప్తున్నా. మీరు బెడ్రూమ్లో పడుకునే కన్నా 4 చుట్టాలు వస్తే ఆ కింద పరుపులు వేసేసుకొని, అరే నువ్వు నా పక్కన పడుకో, నువ్వు ఈడి పక్కన నేను అక్కడ పడుకుంటా అని వంతులేసి పడుకోవటం. అక్కడ గుసగుసు అందరు పడుకున్న ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు ఓల్డ్ సీక్రెట్లు ఉంటాయి. ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళ మధ్యలో ఎవరో లేసే ఏంటే గోల పడుకోండి అంటే పడుకోవటం. ఆడెవడో వీడియో గేమ్ ఆడతాడు, ఎవడో సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఇంకెవడో కబుర్లు చెప్తాడు. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ముందు నిద్ర లేచే వాళ్ళకి కనిపించేది అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ చాలా బాగుంటుందండి ఆ విషయం. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. ఇంకొకటి గెట్ టుగెదర్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఇండస్ట్రీలో చిరంజీవి గారంట చెన్నైలో. అసలు అప్పటి వరకు గెట్ టుగెదర్ లేదంట. అవును, చాలా మంది ఆర్టిస్టులు అవును ఆయనే అప్పుడే పెద్ద పెద్ద గార్డెన్స్ లో పెట్టేవాళ్ళంట. ఆయన సొంత డబ్బుతో, అంటే కలవాలి మనం, ఇది కాదు లైఫ్, అందరం కలవాలి. లేదండి, నలుగురు కలుపుకోలేకపోయే విషయంలో ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే కదా, ఎవరన్నా క్రికెట్ లో మెడల్ తెచ్చారన్నా, ఎవరన్నా బ్యాడ్మింటన్ లో మెడల్ తెచ్చారన్నా ఇంటికి పిలుస్తారు. వాళ్ళకి చిన్న సత్కారం, ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుస్తారు అడిగి ఆయన ఇంట్లోనే. మన శంకర్ వరప్రసాద్ కూడా ఆయన ఇంట్లో నైట్ పార్టీ పెట్టారు కదా. తిలక్ వర్మ వచ్చారు లొకేషన్ కి, ఆయన ఇన్వైట్ చేశారు. చేసి ఆయన చక్కగా సత్కరించి అందరూ ఫోటోలు దిగారు. నేను వీల్ చేశాను కాబట్టి నేను ఫోటో తీసుకోలేదు. అన్నారు నువ్వేంటి కనబడలేదు ఎక్కడ అంటే, అందరి మధ్యలో వచ్చి అందరూ నన్ను మోసుకొని వచ్చి అవన్నీ నాకు పిచ్చని వచ్చి ఫోటో తీసుకోవచ్చు కదా. ఇంత ఫోటో తీసుకున్నాక ఇంకెవరు కనిపిస్తారు సార్ మనకి. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ డీపీ, అదే నా వాల్ పేపర్. అవును, నేను చూసాను. బెడ్రూమ్ లో కూడా ఉంటది. మార్నింగ్ లేవగానే చాలా అరుదు సార్ ఇలాంటి ప్రేమ పొందటం. అది నిజంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ సినిమాలో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే, ఏ చిన్న విషయం చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాలన్నా, లేకపోతే ఒక చిన్న కుర్రాడికి ఎవరికి బాయ్కి ఎవరికైనా చెప్పాలన్నా రఫ్గా చెప్పడం అనేది నేను చూడాలి. ఎంత ఆలోచించి ఏంటి అది అక్కడ పెట్టుకో అన్నారు, అది అక్కడ పెట్టే కన్నా ఎక్కడ పెడితే బాగుంటుందేమో కదా, ఎంత ఉంటుంది. ఎందుకు అంత స్ట్రెయిన్ అంటే, హీ నోస్ పెయిన్. పుసుక్కన మాట అనేస్తే అవతలలో ఏమైపోతారు. ఈ స్టాలిన్ సినిమా టైంలో ఇది ఎంతమందికి అర్థమయ్యేలా చెప్పగలుగుతాను తెలియదు కానీ ఒక ట్రై చేస్తా. కార్లో బ్యాక్ సీట్లో మేము కూర్చున్నాం, ముందు సీట్లో ఆయన డ్రైవింగ్. షార్ట్ ఏంటంటే రివర్స్ చేయాలి, కార్ని ముందుకే తీసుకెళ్ళాలి, అది 1 more అయితే వెనక్కి వెళ్ళాలి. రివర్స్ చేస్తున్నప్పుడు మనకు ఆత్రం కదా, ఆయన వెనక్కి తిరిగేలా చూస్తుంటారు. మనం నేనున్నా, నాకేంటంటే కొంచెం అడ్డ ఏంటో తెలియకుండా ఇలా వెనక్కి తిరిగాను నేను, ఆయన ఫేస్ చేయలేక. ఆయన నా వైపు చూస్తే నేను అలా తిరిగిపోతాను, అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉండేది అప్పట్లో. ఇలా వెనక్కి తిరిగిపోయి చూస్తున్నా, చూసి ఊరుకోవచ్చు కదా, మనకు అలవాటు కదా. ఫ్రెండ్స్కి చెప్తాను, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, పర్లేదు స్ట్రైట్కి వెళ్ళిపో, అలా చెప్తాం కదా. నేను వెనక్కి తిరిగి ఇలా చూస్తూ వెళ్ళిపోతుంది సార్, అంతా క్లియర్గా ఉందన్న, నాకు కనిపిస్తుంది అన్నారు. అనగానే టప్పని షాక్ ఇలా చూసా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి షార్ట్. ఇలా సార్ వెళ్ళొచ్చు సార్ అన్న, నాకు కనిపిస్తుంది అని వినిపించింది. తక్కువని చూసా, హట్టే అంటే నాకేం కనబట్లేదు అనుకున్నా, నువ్వేంటి చెప్తున్నావు, నాకు ఇది ఎక్స్పెక్ట్ చేశా, నాకు కనిపిస్తున్నాను. తక్కువని చూసా, చూడగానే అట్నుంచి తిరిగేటప్పటికి ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి సార్, కన్ను కొడుతూ నాలుగు, ఇట్స్ ఫన్. ఓకే, మనసు అమ్మయ్య అంత తేలికైపోయింది. బాబోయ్ అంటే నిజం కదా, మనం ఏంటి కానీ రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకోండి చెప్పడం ఏంటి అని నేను అడిగారా అని కనబడదాన్ని ఎందుకు అనుకుంటా, తెలియక ఏదో ఒకటి మాట్లాడేయాలి, అక్కడ ఏదో ఒకటి చేసేయాలి. ఆయన ఐ కాంటాక్ట్ ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగితే ఆయన దాటి చూస్తున్నప్పుడు మనం ఇలా కష్టం, ఇది అనుభవించేవాడు తెలుస్తుంది. నేను ఆయనకి ఫేస్ కాంటాక్ట్ అవ్వకుండా లేదా సార్ వచ్చేయచ్చాను ఏదో అన్న, నాకు కనిపిస్తున్నాను కానీ చూడగానే ఆయన కన్ను కొట్టావు, అలా నన్ను కూడా చూడకుండా వేస్తాను నీ మీద పంచి. నేను ఒకటే కోరుకున్నాను రోషన్ ఆయనతో, దీనికన్నా ముందు విశ్వంబర, అంతకన్నా ముందు గాడ్ ఫాదరు, స్టాలిన్, ఇప్పుడు ఇది, ఈ 4 సినిమాల్లో ఒకటే కోరుకున్నా, ఆయనకి ఎంతో క్లోజ్ అయిపోవాలి, ఆయన నన్ను ఎంతో ఇష్టపడిపోవాలి, విచ్ హ్యాపెన్. ఇష్టపడడం జరిగింది, నన్ను అప్రిషియేట్ చేయడం, అంటే నా తాలూకా భక్తి ఆయనకు అర్థం అవటం అనుకున్నాను. ఏ రోజు అనుకోలేదు కానీ ఎప్పుడు హర్ట్ చేయకూడదు ఆయన, తెలియకుండా కూడా, పొరపాటును కూడా. అది గ్రేట్ థింగ్ కదా, ఆయననే కదా ఎవరినైనా మనం అంతే. అంటే ఇంకోటి ఏంటంటే మరి అపరూపం, ఎందుకంటే ఆయన అంత ఆలోచించి అందరి గురించి ఆలోచించే వ్యక్తి. నోరు జారటం, పుసుక్కుని ఏదో ఒకటి అనేయటం, నెవర్. ఇంకొకటి చెప్తే మరి క్షమిస్తారేమో అని కానీ వినకూడదు అని విన్న నాకు తెలియదు, చెప్పాలనిపిస్తుంది. ఆయన 1-2 సందర్భాల్లో తిట్టడం చూసా, బయట సెట్లో గోల్ చేస్తున్నారు, మా డైలాగ్ మాకైన పట్ల. ఆ పక్కన కార్పెంటర్ వర్క్ జరుగుతుంది, వాళ్ళకేంటి
మా మాటలు వినపట్లేదు అనుకుంటారు. అది ఒక రేకుల ఇది ఫ్లోర్ రీసౌండ్ వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళకి తెలియదు. ఈయన వెళ్ళి వాళ్ళందరినీ అందరూ నోరు మూసుకోండి, సైలెంట్ పని చేసుకోండి, అది ఇది అని తిట్టుంటే, గట్టిగా అరిచి శరీరంగా తిడుతుంటే వేసవితో కోపం కనబడితే మొహంలో అని కోపమే కనబడదు. అంటే బేసిక్గా ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటాం అలవాటైపోయి, ఎప్పుడు ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు కూల్గా హుందాగా నిదానంగా అలా ఉండే మనిషి గట్టిగా అరిచినా ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్ రీజన్ మీద ఎవరైనా అరిస్తే కూడా మనకు హ్యాపీగా ఉండదు. బట్ బేసిక్గా ఫేస్లో కోపం కనబడుతుంది నాకు. ఓ రోజు ఎప్పుడు నాకు పడ్డాయి తిట్లు ఏదో దీని మీద, ఊరుకోకుండా ఆయన ఏదో వాళ్ళ ప్రొడక్షన్కి సంబంధించిన వరకు టీ అడిగారు. అడిగితే ఇస్తే అదేదో ఫ్లాస్క్ ప్రాబ్లం అనుకుంటా, కంపు కొట్టింది. కొంచెం పిలిచి తిడుతున్నారు. నేను ఊరుకోకుండా ఆయన ఎందుకు ఫీల్ అవటం, ఈయన తిడుతున్నారని మధ్యలో దూరి, అది కొంచెం ఫ్లాస్క్ ప్రాబ్లం కూడా ఉంటుందండి అన్న. టీ ఏంటి ఇలా ఉంది, సరిగ్గా చూసి ఇవ్వాలి కదా, కంపు కొడుతుంది, వాసన వస్తుంది, ఏదో చూసి ఇవ్వాలి కదా అని ఏదో అన్నారు ఈయన. నాకు ఎందుకు అన్ప్లెజెంట్ వాతావరణం అని ఏదో మధ్యలో దూరినా. మధ్యలో అంటే కొన్నిసార్లు సార్ ఫ్లాస్క్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి, అందుకే నాశనం ఫ్లాస్క్లు కొనకూడదు. నా వైపు తిరిగింది, సునీల్ ఉన్నాడు పక్కన, ఇలా చూసి స్క్రిప్ట్ బ్యాడర్ అనేది ఏం గ్యారంటీకి మాట్లాడాలని రూల్ లేదు. కొన్ని ప్లేసుల్లో ఎంత సైలెంట్ ఉంటా అంత మంచిదే. ఏం తెలుస్తాయి ఇవన్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.